ఆడించాలండి, ఇలాగ ఆడించాలి. బియ్యం నానబెట్టి ఇలాగ ఆడించాలి. ఆడి తడి బియ్యం ఇలా ఆడించేసిన తర్వాత బెల్లం పాకం పట్టేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చినట్టు తీయాలి. తర్వాత ఆయిల్ పెట్టాలి పొయ్యి మీద. మామ ఏదో పని నుండి వెళ్ళాడు, బాగా కలిపేసింది. మీ అమ్మ నాన్నమ్మ మాట వస్తే చూపించు, కట్టుకొని రావచ్చు. అలా వస్తా. చీఫ్ చెఫ్, ఈ చిన్న చెఫ్కి ఓన్లీ షోకేస్. ప్రతి పొయ్యి వెనకాతలో ఒక మనిషి ఉంటుంది కదా. నువ్వేనా బియ్యం కడిగేసి చూడు ఒకసారి నవ్వుతూ? బియ్యం కడిగి నానబెట్టింది నువ్వేనా? ఓకే. ఎన్ని కేజీలు నానబెట్టావు? 5 కేజీలు చలివిడికి 3 కేజీలు పొంగడానికి. 5 కేజీలు చలివిడి 3 కేజీలు పొగడానికి నానబెట్టావా? ఓకే. ఎన్ని కేజీలు బెల్లం వేసావు? బెల్లం 3 కేజీలు, 2 కేజీలు పొంగడానికి బెల్లం, 5 కేజీలకి 4 కేజీలు చలివిడి. ఒక బియాండ్ ఒక లిటిల్ క్వీన్ ఉండాలి కదా ఆ వంటలు అంతటికి. లిటిల్ క్వీన్ ఏమొచ్చి ఏం చేస్తున్నావే? అందరూ వంటలు చేస్తుంటే ఏం చూస్తున్నావు? హ్యారీ పోటరా? హ్యారీ పోటర్ చూస్తుంది. ఈ లిటిల్ సిసింద్రి గారు కూడా రే ఏం చూస్తున్నావారా? ఇంకొక వెరైటీలో అంటే ఒక గరిటె తీసుకొని గరిటె మీద నుంచి కూడా వేసుకోవచ్చు. అంటే ఎక్స్పర్టైజ్ చేసి గిన్నెలో వేసుకుంటారు వీళ్ళు. మీకోసమని ఒక గరిటెతో వేసి చూపిస్తున్నారు. జూనియర్స్ కూడా అలా వేయచ్చు అనమాట. ఒక మామూలు దోశల గరిటె ఉంటుంది కదా, చూపించుకుని అలా ఆ దోశల గరిటెతోటి ఒక గరిటె ఫుల్గా తీసి అలా పైనుంచి ఒకే ప్లేస్లో వేయాలి, అటు ఇటు తిప్పకుండా. మధ్యలోనే వేయాలి. అది కూడా ఆయిల్ బాగా వేడెక్కినప్పుడు వేస్తే. ఈవిడేమో భాష్యం స్కూల్లో టీచర్ అండి. హాయ్, ఏం తెలుగు కదా? తెలుగు చెప్తావా? 10th ఫ్యాకల్టీ అండి, తెలుగు చెప్తాను. తెలుగు 10th ఫ్యాకల్టీ. అర్థమైనట్టే చెప్తారండి, ఏం బెంగా లేదు. ఆ టీచర్ గారు కూతురు ఈవిడ. పొంగడాలు చూపించే మేడం.